వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజ్. ఒకవైపు ఎగిసి పడుతున్నటువంటి ఒక భయంకరమైన మంటలన్నమాట. అండ్ ఆ బిల్డింగ్లో నుంచి గట్టిగా అరుపులు. 8 మంది ఆ బిల్డింగ్ మీద నుంచి వేలాడుతూ కనిపించారు. ఢిల్లీలోని మాల్వియా నగరంలో ఒక గుండె ఆగిపోయేటువంటి దృశ్యం జరిగింది. అది ఏంటి అంటే, యాక్చువల్లీ ఇది అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య జరిగింది. కానీ అందరూ అక్కడ జరిగినటువంటి ఆ అగ్ని ప్రమాదం గురించి చెప్పారు. కానీ అక్కడ జరిగినటువంటి ఒక మానవతా దృక్పథంతో ఒక వ్యక్తి చేసినటువంటి సహాయం అనేది చాలా తక్కువ మంది చెప్పారు. అందుకే ఈరోజు నేను ఆ వ్యక్తి గురించి చెప్పాలి అనుకుంటున్నాను మీకు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏం చేయాలో తెలియక చూస్తూ ఉండిపోయారు. వాళ్ళకి ఏం చేయాలనేది అర్థం కాలేదు. అండ్ సమయం కూడా చాలా తక్కువ ఉంది. అండ్ క్షణాల్లోనే ఏదో ఒకటి చెయ్యకపోతే వాళ్ళందరి ప్రాణాలు కోల్పోతాయనే స్టేజ్కి వెళ్ళిపోయింది అక్కడ జరిగినటువంటి సంఘటన. సరిగ్గా అదే సమయంలోకి అక్కడికి ఒక హీరో ఎంట్రీ ఇచ్చాడనమాట. ఈ ఎవరు అంటే, ఢిల్లీలోని మాల్వియా నగరానికి చెందినటువంటి అదే ప్రాంతంలో ఒక బిల్డింగ్, ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కదా, దానికి ఎదురుగానే ఇతను ఒక దుకాణం పెట్టుకొని ఉన్నారనమాట. అయితే ఆ భవనానికి ఎదురుగా పరుపుల దుకాణం ఉందన్నమాట. నేను ఇందాక ఒక దుకాణం ఉందని చెప్పాను కదా. అయితే ఆయన కుమారుడు ఆర్మాను ఆయన ఇద్దరు కలిసి వెంటనే అక్కడ ఎంతోమంది ఆపదలో ఒక 8 మంది కనబడుతున్నారు. వాళ్ళని రక్షించాలి ముందుగా అని చెప్పి వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ పైన పడిపోతున్న వాళ్ళకి ధైర్యం చెప్పారు. క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళని బిల్డింగ్ పై నుంచి దూకేమని కింద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరుపులు పరిచారనమాట. ఎందుకంటే కింద పడిన వాళ్ళకి ఎటువంటి ఫ్రాక్చర్స్ అవ్వకుండా, వాళ్ళ ప్రాణాలు కూడా ఎటువంటి నష్టం జరగకుండా కాపాడే ప్రయత్నంలో రియాజుద్దీన్ తన స్టోర్లో ఉన్నటువంటి పరుపులన్నీ తీసుకొచ్చి కింద పరిచారు. అండ్ ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఆ రోజు ఆయన చేసేటువంటి ఆ పని ఆయనకి ఎటువంటి నష్టం కలిగిస్తోందో కూడా ఆలోచించకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రాణాలు కాపాడడమే ఇంపార్టెంట్ అనుకొని ఆయన ఒక మంచి మానవతా దృక్పథంతో చేసినటువంటి ఈ పని అనేది చాలా తక్కువ మంది చేస్తారు నిజంగా. అయితే ఆయనకు ఆ రోజు కలిగినటువంటి నష్టం ఎంతంటే 2 లక్షల రూపాయలు. ఇంతటితో ఆగలేదు. అక్కడ కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కప్పడానికి క్లాతులు లేకపోతే తన దుకాణంలో ఉన్నటువంటి బెడ్షీట్స్, ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక ప్లెయిన్ కలర్ క్లాత్స్ అన్నీ తీసుకెళ్లి పోలీసులకు అందించారు. ఆయన వంతు ఆయన సహాయం అనేది ఆయన స్టేజ్కి ఆయనకి చాలా ఎక్కువ సహాయం ఆయన చేసినది నిజంగా. అయితే ఇలా ఇంత వెంటనే స్పందించి చేయగలిగే హృదయం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. అంతేకాకుండా ఆయన దగ్గరికి కొంతమంది రిపోర్ట్స్ ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు వచ్చేస్తారు కదా, సోషల్ మీడియా అనేది కామన్ తెలుస్తుంది. కొంతమంది రిపోర్టర్స్ వచ్చి ఆయన అడిగారు, మరి మీరు ఇంత 2 లక్షల రూపాయలు నష్టపోయి ఈరోజు మీకు ఇంత నష్టం జరిగింది కదా, మీరు చేసినటువంటి ఈ సహాయానికి మీరు దాన్ని ఎలా రికవర్ చేసుకోగలుగుతారు, మీకు మళ్ళీ ఆ 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ఎలా వస్తుంది అనుకొని మీరు ముందే ఇలాంటి సహాయం చేయడానికి వెళ్ళారు అని అడిగారు. అప్పుడు ఆయన ఒకటే చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ప్రాణాల విలువ కన్నా నా 2 లక్షల రూపాయలు విలువే కాదు. ఈ 2 లక్షల రూపాయలు ఇవాళ కాకపోతే రేపైనా నేను రికవర్ చేసుకోగలుగుతాను. దానికి కొంత టైం అయినా పడుతుందేమో, కానీ ప్రాణం పోతే రికవర్ చేసి మళ్ళీ ప్రాణాలు తీసుకురాలేం కదా అని చెప్పి ఆయన గొప్పదనాన్ని చాటుకున్నారు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన చుట్టూ కూడా ఎన్నో ఇలాంటివి ఇదే జరగకపోవచ్చు, ఎన్నో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ టైంలో మనము ఇంత నష్టపోయి చేయాలా అంటే చేయాల్సిన అవసరం లేదు. కానీ మన వంతు మనం ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం నుంచి సహాయం అందడానికి కొంచెమైనా టైం పడుతుంది. ఆ టైంలో మనం అక్కడ ఉండి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా, చాలామంది చేసే ఫస్ట్ పని ఏంటంటే ఇదే. ఎక్కడైనా ఏదైనా ఒక ఘటన జరిగిందంటే వీడియోలు తీయటం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం. ఇలాంటివి చేయకండి దయచేసి. వీలైతే మీకు చేతనైన సహాయం వారికి ఏదో విధంగా ఏదో ఒక రూపంలో, ఒక బిజినెస్ లాస్ చేసి చెయ్యాలని ఏం లేదు. ఆ క్షణం అతనికి ఆ ఐడియా తట్టింది, అది తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి. అందుకే ఆయన దేన్ని లెక్క చేయకుండా ఒకరి ప్రాణం విలువే ఇంపార్టెంటు, నిజంగా వ్యాపారం కన్నా మనీ కన్నా అన్నిటికన్నా ప్రాణమే ఇంపార్టెంట్ అని ఆయన చేయగలిగారు. కానీ ఎటువంటి అవకాశమైనా సహాయం చేయాల్సినటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వీలైనంత వరకు మనకు చేతనైన సహాయం చేయటం అనేది చాలా ఉత్తమమైన మార్గం అని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను స్క్వేర్ టాక్స్. థ్యాంక్ యూ.